అందరి జీవితం పూల పానుపు కాదు. అందరి జీవితాలు ఒకేలా ఉండాలనే అవకాశాలు కూడా లేవు. మనం కోరుకున్నవి జరగచ్చు, జరగకపోవచ్చు. విధి అనే ఒక వింత నాటకంలో అనేక మలుపులు, ఆ మలుపులే జీవితాలు. ఆ జీవితాల్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే ఇదేనేమో కాబోలు. ఆ ఇంట్లో ముగ్గురు అప్పటికే ఆడపిల్లలు. అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు కళ నెరవేరిందన్న ఆనందం కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. కానీ తనకు జరుగుతున్నటువంటి శరీరంలో మార్పులు, తనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను వాటి నుంచి అధిగమించే క్రమంలోనే బయటకు వచ్చింది ఈ నైనా. అందంగా ఉన్న ఆమెకు అందమైన పేరు ఏర్పాటు చేసింది వాళ్ళ గురువు. ఆ అందానికి తగ్గట్టుగానే జీవితాన్ని మలుచుకోవడంలో వారి గురువు ప్రోత్సాహంతో ఒక చక్కని జీవితాన్ని కొనసాగిస్తుంది ఈ నైనా. కేవీనైన్ ప్రేక్షకులకు ఒక మంచి కాన్సెప్ట్ని అందించాలనే ఉద్దేశం. అంటే ట్రాన్స్జెండర్ అంటే ఒకవైపు చూస్తూ రెండో వైపున తప్పుగా భావించే వారికి మాత్రమే ఈ వీడియో అందాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్లో మంచివారు ఉన్నారని గుర్తించాలని ఈ ఉద్దేశంతో ఇక్కడ మనం నైనా గారితో ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చాము. తనకున్న అనుభవాలను 10 మందికి పంచి 10 మందికి కూడా మంచి కార్యక్రమాలను చేసే దిశగా పయనించేందుకు ఈ ఇంటర్వ్యూ పనిచేస్తుందని భావిస్తా ఉన్నాం. నైనా గారు హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు అంటే మీది ఓన్ ప్రాపర్ వచ్చేసి ఎక్కడ? మాది నర్సంపేట దగ్గర పాకాల కొత్తగూడ. అంటే పూర్వం వరంగల్. అవును. వరంగల్. ఓకే, జనరల్గా మనం ట్రాన్స్ అంటే ఒక వింత చెప్పొచ్చు. అంటే అంత అందంగా ఉండే అమ్మాయిలని తనదన్నేగా ఉంటారు కదా. ఇక్కడ ఈమెకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాయిస్ కూడా మారకపోవడం. ఆమెకు అంటే చిన్న అమ్మాయి వాయిస్ ఉండడం ఈమెకు ఒక గొప్ప వరం. నైనా గారు, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీ అమ్మ నాన్నకు ఎంతమంది పిల్లలు, వాటి గురించి మీరు చెప్పండి. మా అమ్మ నాన్నకు 3 అక్కలు, నేను. 4వ సంతానం మీరు. అవును. అంటే మీరు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, మీకు ఏ వయసులో? ఈ ఆలోచన నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి? అవును. అంటే మీకు ఆ టైంలో వచ్చినప్పుడు ఏమనిపించింది అట్లా? అంటే చీరలు కట్టుకోవడము, బొట్లు పెట్టుకోవడము, ఆడవాళ్ళతోనే ఉండడము, ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడము, ఎటెళ్ళిన ఆడవాళ్ళతోనే మొత్తం నెయిల్ పాలిష్ కానీ, లిప్స్టిక్ కానీ, అక్క వాళ్ళ డ్రెస్సెస్ అవన్నీ కట్టుకునేది. అంటే మీరు అట్లా అక్క వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు మీ వాళ్ళు ఏమన్నా అనలేదా? అంటే ఎందుకు అట్లా వేసుకుంటాం? తిట్టారు, కొట్టేవాళ్ళు, అట్లా వేసుకోవద్దు. ఏ వయసులో అట్లా మీరు వాళ్ళ డ్రెస్లు వేసుకున్నారు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి వేసుకున్నాను. అంటే మీకు అప్పటికి తెలియదు కదా, అంటే 2nd క్లాస్లో డ్రెస్లు వేసుకోవాలి అప్పటి నుంచి నాకు అంటే ఊహ తెలుస్తుంది కదా. అంటే జనరల్గా అంటే ఆ వయసులో వేసుకునే డ్రెస్సులు వేసుకుంటే ముద్దు చేస్తారు. ఎందుకంటే మా మా అబ్బాయి అయినా సరే జడ వేయాలి, మా అబ్బాయికి ఇట్లా చేయాలని అనుకుంటారు. అంటే పెద్దగా అంత వేరియేషన్స్ ఉండకపోవచ్చు. అంటే అంటే మీకు అంటే ఇంటి నుంచి బయటకి ఏ వయసులో వెళ్ళొచ్చారు? ఇంటి నుంచి బయటికి అని అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడే వచ్చాను. బయటకు వచ్చేసారు. అంటే ఇప్పుడు సరే మీరు అంటే ఒక ఆల్మోస్ట్ 7th, 8th, 10thలో మీకు కొంచెం ఇంకెక్కువ కనబడి ఉంటుంది. అవునవును. ఆ టైంలో మీకు అంటే మీ తోటి అబ్బాయిలతో ఎలాంటి ఇబ్బందులు ఉంటుండే? తోటి అబ్బాయిలతో అంటే చాలా ఇబ్బందులు ఉంటుండే. హాస్టల్లో ఉంటుండే, బాయ్స్ హాస్టల్లో. మాది బాయ్స్ స్కూలే, మాది కో ఎడ్యుకేటెడ్ కాదు. చాలా ఏడిపించేవాళ్ళు, కొరికేవాళ్ళు, ముద్దులు పెట్టేవారు, ఎక్కడ పడితే అక్కడ గిచ్చేవాళ్ళు. టీచర్స్ కూడా ఏడిపించేవాళ్ళు మమ్మల్ని. అయ్యో. చాలా బాగా ఏడిపించేవాళ్ళు. అసలు ఆ నలుగురు పట్టుకొని ఒకరు ముద్దు పెట్టేవాళ్ళు, ఇష్టం వచ్చిన. అంటే మీరు మైండ్ మెచ్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చారు కదా. అవును. ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంలో అంటే మీ గురువుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా అంటే ఇవన్నీ ఎలా ఆలోచన వచ్చింది, ఎక్కడ ఏ ద్వారా వెళ్ళారు గురువు దగ్గరికి? గురువు దగ్గరికి ఎలా అంటే
నేను ఫస్ట్ ఒక అబ్బాయిని కలిసిన, నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యిండు ఫేస్బుక్లో. ఫేస్బుక్లో పరిచయం అయిన తర్వాత అతను నన్ను నన్ను చూశాడు. నన్ను చూసి నువ్వు సేమ్ ఇలానే ఉన్నావు, నాకు కొంతమంది ఇలా తెలుసు, వాళ్ళ దాంట్లోకి వెళ్తావా నువ్వు అని అడిగిండు నన్ను. అడిగితే నేను ఏం చేశానంటే నేను వెళ్ళను ఫస్ట్ అని భయపడ్డా. నేను చాలా, నేను వెళ్ళను, నాకు చాలా భయం వేసింది వెళ్ళాలి అని అంటే. అతను మాట్లాడిపిస్తా అన్నాడు కాల్, కానీ నేను మాట్లాడలేదు ఫస్ట్. ఓకే. తర్వాత తర్వాత ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిపించిండు. తర్వాత నేను ఫ్రీ అయిపోయినా, వచ్చేసిన. అలా మీకు గురువుగా పరిచయం అయ్యారు. అవును. అంటే మీరు మీ గురువు గారిది స్థలం ఎక్కడ? మా గురుగారిది నిర్మల్. నిర్మల్. ఉమ్. ఓకే. వరంగల్ నుంచి మళ్ళీ ఆల్టర్నేట్ అక్కడ నుంచి అంటే మీ ఇంటి వాళ్ళకి చెప్పి వచ్చారా, చెప్పకుండానే వచ్చారా? మా ఇంటి వాళ్ళకి ఏం చెప్పలేదు. తెలియదు. చెప్పకుండానే నేను జాబ్ చేస్తున్నాను, హన్మకొండలో జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చిన. అంటే హన్మకొండలో జాబ్ చేశారా? హన్మకొండలో జాబ్ చేయలేదు, అప్పుడు చదువుకుంటున్నాను. చదువుకుంటున్నారు. అవును. కానీ చెప్పడం మాత్రం హన్మకొండలో జాబ్ పార్ట్ చేస్తున్నారు. టైం జాబ్ చేస్తున్నాను నేను అని చెప్పేసి వచ్చేసిన. సరే, మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు నిర్మల్ వచ్చారు కదా, మీ అవును. పేరెంట్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎట్లా తెలిసింది? మా బంధువులకు మా పేరెంట్స్కి ఎలా తెలిసింది అంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ చేసిన. ఒకసారి లైవ్ పెట్టిన, నేను ఇన్స్టాలో లైవ్ పెట్టిన తర్వాత అది అందరికీ ఫార్వర్డ్ అయిపోయింది. అంటే మీ వాళ్ళ నుంచి ఏమైనా ఫోన్ కాల్ కానీ ఏమన్నా వచ్చిందా? చాలా వచ్చినాయి కాల్స్. చాలా వెతికిండ్రు అంట నన్ను, చాలా వెతికిండ్రు. పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిండ్రు, కాలేజ్ దగ్గరికి వెళ్ళిండ్రు, వెతికిండ్రంట చాలా. నేను అంటే నన్ను ఇంటికి రమ్మని చాలాసార్లు కాల్ చేశారు. నేను రాను, నాకు ఇక్కడ హాలిడేస్ ఇవ్వట్లేదు, నేను జాబ్ చేస్తున్నాను చెప్పాను కదా, హాలిడేస్ ఇవ్వట్లేదు నాకు, నేను రాను అని చెప్తుంటే ఈవిడేమో చేస్తున్నాడు అని వాళ్ళకి ఆల్రెడీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు. అంటే మీ నిర్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా చేశారా? లేదు, నిర్మల్కి మాత్రం రాలేరు వాళ్ళు, అక్కడనే వెతికిండ్రు. తర్వాత నేను ఇక్కడ ఉన్నా అని తెలిసి ఇక రాలేదు వాళ్ళు. రాలేదు. ఓకే. అంటే మీరు అంటే అప్పటి వరకు ఒక అబ్బాయిగా పెంచి మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకొని మీరు అట్లా చేయడం వల్ల వాళ్ళ మనోవేదన వర్ణాతీతం. అవును. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇక మీ దగ్గరికి మళ్ళీ రాకపోవడానికి కూడా అదొక కారణమై ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు మీకు అంత అట్లా అనుకున్నప్పుడు అంటే జెండర్ చేంజ్ కాకుండా మామూలుగా ఉండలేరా? ఎందుకు అంటే అదే దానివల్ల ఏం సాధిస్తారు మీరు జెండర్ చేంజ్ కావడం వల్ల? అంటే అది నా నేను అమ్మాయిలాగా ఉండాలి అనుకుంటున్నాను. అబ్బాయిగా ఉండడం నాకు ఇష్టం లేదు. అబ్బాయిగా ఉండాలి అంటేనే నాకు విరక్తి అసలు. మాకు ఏంటి అంటే ఇప్పుడు మీరు పూర్తిగా ట్రాన్స్జెండర్గా మారిందా? అవును, మారింది కంప్లీట్. అవును. ఓకే. ఇప్పుడు మీరు మారారు కదా, మీకు ఆ ఫీలింగ్స్కు ఇబ్బంది ఉందని అంటున్నారు. ఇప్పుడు మీరు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. బెగ్గింగ్ చేస్తున్న సమయంలో మీకు అంటే చిన్నప్పుడు జరిగిన సంఘటన లాంటివి ఇప్పుడు ఏమైనా జరిగాయా ఈ మధ్యకాలంలో? చిన్నప్పుడు చాలా జరిగినాయి. అప్పుడు మేము అంటే ఎదురు చెప్పలేము. అంటే వాళ్ళు ఏమన్నా కానీ జస్ట్ అక్కడ ఒక రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చొని ఉండడం తప్ప అప్పుడైతే ఏం చేయలేము. అదే ఇప్పుడైతే ఎవరైనా ఏమైనా అన్నారనుకో వాళ్ళకి మేము తిరిగి సమాధానం చెప్పగలుగుతాం. వెరీ గుడ్. అంటే మీరు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నారు కాబట్టి అవును. దాన్ని ఎదుర్కోగలుగుతున్నారు. అవును. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వివక్షత కానీ ఈ ఇబ్బందులు కానీ మ్యాక్సిమం పెద్ద పెద్ద నగరాలలో గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు చదువుకున్నారు కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మీ కింది స్థాయి వాళ్ళకి తెలియాలి. అంటే అఫ్కోర్స్ అట్లా ఉండి చేస్తున్న వారికి మనం ఏం చేయలేము. అంటే మీలాగా ఆ ఆలోచన వైపు లేని వాళ్ళకు ఈ అసమానతలు ఇవన్నీ ఉన్న టైంలో మీరు బెగ్గింగ్ చేస్తున్న సమయంలో అట్లాంటివి జరిగితే మీరు ఖచ్చితంగా ఇట్లా ఎదుర్కోగలుగుతాం అనేది సమాజానికి చెప్పడానికే ఈ కేవీఎన్ ప్రయత్నం. ఓకే. మీరు ఇప్పుడు ఇక్కడ మీరెందరూ కలిసి ఉంటారు మీ గురువు గారి దగ్గర? ఓన్లీ మా గురువు వాళ్ళు ఒక 10 మెంబర్స్. సరే, నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు బెగ్గింగ్ చేస్తారు కదా, 10 మెంబర్స్ బెగ్గింగ్ చేసుకొచ్చి పంచుకుంటారని చెప్పారు. అది నిజమేనా? అవును, నిజమే. ఆ పంచుకున్న డబ్బులు మీరు ఏం చేస్తారు? పంచుకున్న డబ్బులు మీకు ఇప్పుడు అంటే ప్రత్యామ్నాయం లేదు కదా, మీకు కుటుంబానికి అవసరం లేదు. కుటుంబానికి అవసరం లేదు, ఇప్పుడు మీకు సరిపడంత మాత్రమే అవసరం ఉంటుంది కదా. మరి ఆ డబ్బులు ఏం చేస్తారు?
కొన్ని సేవింగ్ చేసుకుంటాము, కొన్ని తినడానికి ఉంచుకుంటాము, కొన్ని మా డ్రెస్సెస్కి వాటికి వీటికి ఖర్చు పెట్టుకుంటాము. ఓకే, ఎందుకు వేసాను ఈ క్వశ్చన్ అంటే కొంత డబ్బులు ఇవ్వకపోతే అడిగే దగ్గర మీ హరాస్మెంట్లు బాగా ఎక్కువైతా ఉంటున్నాయి కదా. ఈ మధ్యన ఒక సిఐ గారు అందరిని లైన్లో నిలబట్టి మీరు ఇలాంటి చర్యలకు పూనుకుంటే మీకు సరైనటువంటి హితవు పలకాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి అంటే ఈ హరాస్మెంట్ మీ దగ్గర ఎట్లా ఉంది? మీరు హరాస్మెంట్ చేస్తున్నారా నిర్మల? హరాస్మెంట్ అంటే మేము హరాస్మెంట్ ఏం చేయము. మేము ఫస్ట్ ప్రేమగానే అడుగుతాం వాళ్ళని. మేము ఫస్ట్ ప్రేమగా అడుగుతాము, అయ్యా అంత కాదయ్యా ఇంత, ఇంత కాదయ్యా ఇంత అని అడుగుతాం మేము. వాళ్ళు అంటే కొంతమంది గలీజ్గా మాట్లాడతారు అన్నట్టు. అంటే మనుషులకు కూడా చూడరు, ఒక అంటరాని వాళ్ళని ఎలా చూస్తారో ఆ విధంగా చూస్తారు అన్నట్టు మమ్మల్ని. అప్పుడు మేము అంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అప్పుడు మేము అలా చేస్తూ ఉంటాం అంతే. అంటే ఇంత అందంగా ఉన్న నిన్ను చూసి కూడా వాళ్ళు అలా అంటున్నారంటే ఎంత అందంగా ఉన్నా కానీ ఏంటి, నేను ట్రాన్స్జెండర్ని కదా, అందుకే ఆ విధంగా. 41 days అయిపోయిన తర్వాత మాకు అంటే నైట్ కాదు, మార్నింగ్ 3-4 గంటలకి పసుపు కుంకుమలతోటి స్నానం చేపిస్తారు. స్నానం చేపించి చీర కట్టిపించి అది ఒక బిందెలో పాలు పోసి గంగ దగ్గరికి తీసుకెళ్తారు. గంగ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బిందెలో ఉన్న పాలన్నీ గంగలో పోసి ఆ గంగ వాటర్ తీసుకొని వస్తాం మేము. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర పెట్టి దేవుడిని చూసి నమస్కరించుకొని అక్కడ ఏదైనా ఒక పండు తీసుకొని తింటాము. ఓకే నైనా, అంటే మీరు ఈ 41 days తర్వాత మీకు గురువు తాళి కడతారంటారు కదా, అది నిజమేనా? తాళి కట్టడం అది తాళి కాదు, లచ్చ అంటారు దాన్ని. అది ఎప్పుడు అని అంటే మార్నింగ్ మాకు పసుపుతోటి స్నానం చేపిస్తారు కదా, అప్పుడు గంగకు తీసుకెళ్లే ముందు మాకు లచ్చ ఉన్న కళ్ళకు మట్టలు పెడతారు. అంటే మీరు పూర్తిగా సింబాలిక్ గా అంటే లేడీగా మారినట్లు తెలిసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంటే జనం బయట ప్రచారం ఏంటంటే మీ గురువే తాళి కడతారు, గురువు తాళి కట్టడం వల్ల అంటే మీకు భర్త ఉండడు కాబట్టి ఈ భర్తకు దగ్గరగా లెక్క గురువు ఉంటాడని అంటారు. దాని ప్రకారంగానే నైనా ఈ జల్సా అంటే ఏంది? మీ ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా చేస్తారంటారు కదా, దానివల్ల ఏం లాభం? ఎంత అంటే ఏమైనా సంతోషం ఉంటుందా? ఏమైనా జల్సా చేయడం అంటే తాగడం తినడం ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందా? జల్సా అంటే మా ట్రాన్స్ లో చాలా ఆనందకరమైన విషయం అది ఒకటి. మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది మా ట్రాన్స్ లో. ఎందుకు జల్సా చేస్తారు అంటే 41 days తర్వాత మేము బయటికి వెళ్ళకూడదు, అబ్బాయిలను చూడకూడదు, అద్దం చూడకూడదు, అసలు కొత్త బట్టలు కూడా చూడకూడదు, ఏం చూడకూడదు. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి.